ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. అందమైన ఒక స్థలము కదా, ఏంటిది సముద్రం ఉన్నది, పక్కలో సిలువ తెలుస్తున్నది అని చూస్తున్నారా? ఇది తూత్తుకుడి జిల్లాలో ఉన్న మనపాడు అనే ఒక అందమైన స్థలము. ఈ స్థలమునకు 500 సంవత్సరాలకు ముందు ఫ్రాన్సిస్ జేవియర్ అనే మిషనరీ వచ్చి యేసుని ప్రకటించుటకు వచ్చినారు. తోమాకు తర్వాత భారతదేశమునకు వచ్చిన మొదటి మిషనరీ ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనే మిషనరీ. గోవా నుండి సముద్రపు ఒడ్డు ప్రాంతాల్లో ఆయన సేవా పరిచర్య చేసి 40 సంఘాలను ఆయన సముద్రపు ఒడ్డున ఆయన నిర్మించారు. ఎంతో మందికి ఆయన యేసు గురించి చెప్పారు. యేసుక్రీస్తు అన్న రక్షకుని ప్రజలు తెలుసుకున్నప్పుడు నిజమైన సమాధానము, ఆశీర్వాదమును పొందుకొనగలరు. ఆ ప్రేమను ప్రకటించుటకు ఎంతో దూరము నుండి వచ్చారు. ఆయన ఈ మనపాడు అనే ప్రాంతములో ఈ సముద్ర తీరాన మీరు వెనక చూస్తున్నారు కదా, అది సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక గుహ. ఇక్కడ ఆయన నివసించి ఈ ప్రజలందరికీ యేసు అన్న వెలుగును ఆయన చెప్పినారు. ఎంత అద్భుతమైన ఒక స్థలమో చూశారా? ఇప్పుడు మీరు కూడా వచ్చారంటే, తూత్తుకుడి జిల్లాకి వచ్చారంటే ఈ స్థలమును మీరు చూడవచ్చును. సరే, ఈ దినమున దేవుడు మీకు ఏ వాక్యమును ఉంచారు? ఇర్మియా 31వ అధ్యాయము 14వ వచనము. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెబుతున్నారు, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఉపకారము చేయుదును. ఈ దినము నీకు ఏ మేలు కావాలి? ఏదో ఒక కార్యమును ఎదురు చూస్తున్నారు కదా. ఈ దినము ఇది జరగాలి, ఈ కార్యము జయము నొందాలి, ఈ కార్యము జరగాలి, ఈ దినము దేవుడు నాకు తోడుగా ఉండాలనుకుంటున్నావు కదా. దేవుడు చెబుతున్నారు, నా పిల్లలారా, మీరు నేను అనుగ్రహించు ఉపకారముల వలన తృప్తి నొందుదురు. తృప్తిగా దేవుడు ఆశీర్వదించునట, అరకొరగా కాదు. ఈ దినము మీకు సంపూర్ణ ఆశీర్వాదము కలుగును. అందుకే ఆయన సిలువలో మరణించారు. ఆయన సిలువలో రక్తము చిందించినది, బాధపడినది అన్నియు మన ఆశీర్వాదము కొరకే, మీ ఆశీర్వాదము కొరకే. నా పిల్లలారా, నా జనులారా, నేను మిమ్మల్ని తృప్తిగా ఆశీర్వదించదనని చెప్పుచున్నారు. ఆయన ప్రజలు అని చెప్పునట్లు మనము ఉంటున్నామా? ఆయన నాకు తోడయున్నారు, నేను ఆయన బిడ్డనే, నేను యేసు కొరకై నా జీవితమును సమర్పించానని మీరు చెప్పగలరా? లేకపోతే, యేసయ్యా, నేను మీ బిడ్డగా ఉండుటకు ఇష్టపడుతున్నాను, నేను మీ ప్రజలుగా ఉండాలనుకుంటున్నాను, నన్ను అంగీకరించండి, నన్ను అలాగే తృప్తిగా ఆశీర్వదించండి అని అడిగి చూడండి. హృదయంలో ఒక సమాధానం వస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది, సంపూర్ణమైన ఆశీర్వాదము వస్తుంది. ఎందుకంటే యేసు మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నారు. ఈ లోకంలో ఎవరూ మిమ్మల్ని ప్రేమించకపోయినను యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నారు. నా పిల్లలు, నేను వారిని సంపూర్ణంగా ఆశీర్వదించదనని దేవుడు చెప్పుచున్నారు. మీరు చెప్పండి, నేను మీ బిడ్డనే దేవా, నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. ఆయన తప్పక ఆశీర్వదించును. తండ్రి, ప్రియమైన ఈ కుమారుడు కుమార్తె కొరకై ప్రార్థించుచున్నాను. వీరు మీ పిల్లలయ్యా, మీ ద్వారా సృష్టింపబడిన వారు. వీరి కొరకు మీరు సిలువలో రక్తము చిందించిరి, మరణించితిరి, ఆశీర్వదించండి. ఈ దినము ఏదో ఒక కార్యమును గూర్చి ప్రార్థిస్తున్నారు. సంపూర్ణంగా ఆశీర్వదించదనని చెప్పితిరి. అలా సంపూర్ణంగా మీ పిల్లలను ఆశీర్వదించి ఈ దినము ఆనందింపజేయుడి. ఈ దినము వారు తృప్తిగా, సంతోషముగా యేసు నన్ను ఆశీర్వదించారని ఆనందించాలి. అలా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.